పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్న అమాయక సిబ్బంది ఉద్యోగులను టార్గెట్గా పెట్టుకుని స్వైపింగ్ మిషన్ల ఆప్షన్లను ఆసరాగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న 5గురు ముఠా సభ్యులను నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 1,80,000 నగదు, క్రెడిట్ కార్డ్స్, బైక్ స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు గతంలో పెట్రోల్ బంక్లో పనిచేసి స్వైపింగ్ మిషన్లపై అవగాహన పెంచుకున్న పల్నాడుకు చెందిన 5గురు ముఠా సభ్యులకు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు వివరించారు. హాస్పిటల్ ఖర్చుల కోసం డబ్బులు అత్యవసరంగా కావాలంటూ పెట్రోల్ బంకుల వద్ద క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ చేసి కావలసిన డబ్బులు తీసుకుంటున్నారు. వాయిడ్ అనే ఆప్షన్ ద్వారా తిరిగి తమ ఖాతాలోకి డబ్బులు కొట్టేస్తున్నట్లు తెలిపారు. సూర్యాపేట, మిర్యాలగూడ, నల్గొండ ప్రాంతాలలోని పలు పెట్రోల్ బంకుల్లో ఈ తరహా సైబర్ నేరాలకు పాల్పడ్డట్టు చెప్పారు. ఇటువంటి నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మిర్యాలగూడ డివిజను, మిర్యాలగూడ రూరల్ సర్కిల్, వేములపల్లి పోలీసులు ఈ పెట్రోల్ బంకుల్లో స్వైపింగ్ మిషన్ ఆధారంగా చీట్ చేసి దొంగతనాలు చేసేటటువంటి ఒక పల్నాడు జిల్లాకు సంబంధించిన 5గురు గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్లో ఉన్న 5గురు మెంబర్లు కూడా పల్నాడు జిల్లా వాళ్ళు. దీంట్లో శ్రీనివాసరావు, శివ, సిద్ధార్థ రెడ్డి, రవి వీళ్ళతో కూడినటువంటి టీం ఇది. దీంట్లో ఈ శ్రీనివాసరావు, శివ ఇద్దరు కూడా మొదటగా ఈ పల్నాడు జిల్లాలో ఒక పెట్రోల్ బంకులో పంప్ ఆపరేటరు, మేనేజర్గా పనిచేసినారు. ఆ క్రమంలో వీళ్ళు ఈ పెట్రోల్ బంక్లో ఏదైతే స్వైపింగ్ మిషన్స్ ఉంటాయో దాంట్లో ఒక వాయిడ్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ద్వారా వీళ్ళు స్వైప్ చేసినటువంటి క్యాష్ని మళ్ళీ బ్యాక్ టు అకౌంట్ తీసుకోవచ్చు అనేటటువంటి ఒక టెక్నిక్ తీసుకొని దాని ద్వారా ఆ ఉద్యోగాలు బంద్ చేసి రాష్ట్రంలో, పర్టికులర్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో వాడపల్లి నుంచి స్టార్ట్ చేసి నల్గొండ వరకు, ఇటు నేరేడుచెల్ల వరకు కూడా ఒక 7 పెట్రోల్ బంకుల్లో ఈ మోసాలు చేయడం జరిగింది. వీళ్ళు జనరల్గా పెట్రోల్ బంక్కి వెళ్ళి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కార్డు ఇచ్చి స్వైప్ చేస్తాం అమౌంట్, మాకు కొంత హార్డ్ క్యాష్ కావాలని అక్కడ పెట్రోల్ ఆపరేట్ చేసే, పంప్ ఆపరేట్ చేసే బాయ్స్ తోటి మాట్లాడతారు. వాళ్ళకి 2%, 3% వాళ్ళకి కమిషన్ అని చెప్పి వీళ్ళు కార్డ్ స్వైప్ చేస్తారు. చేసిన తర్వాత పాపం ఆ పెట్రోల్ ఆపరేటర్స్ క్యాష్ కౌంట్ చేసుకునే క్రమంలో ఆ మిషన్ కాసేపు వీళ్ళు ఆపరేట్ చేసి ఆ వాయిడ్ అనే ఆప్షన్ ద్వారా మళ్ళీ వీళ్ళ అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తారు. జనరల్గా వాళ్ళకి ఏంటంటే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వస్తే ఆ బంక్ వాళ్ళు అమౌంట్ వీళ్ళ దాంట్లోకి వచ్చిందని అనుకుంటారు. ఆ తర్వాత ఈవినింగ్ జనరల్గా అకౌంట్స్ చూసుకున్నప్పుడు ఆ అమౌంట్ మిస్ అవుతుంది. చాలామంది దీంట్లో రిపోర్ట్ చేయలేదు. ఆ బంక్ ఓనర్స్ ఓపెన్ చేస్తారని కొంతమంది రిపోర్ట్ కూడా చేయలేదు. ఇట్లా మాకు రిపోర్ట్ అయిన కేసులు 7. దీనికి సంబంధించి వేములపల్లి పోలీసులు గతంలో ఒక కేసు రిజిస్టర్ కావటం వల్ల దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. కిరణ్, చెప్పండి, పెట్రోల్ బంకులో పనిచేస్తున్న కొంతమంది సిబ్బందిపై అయితే సిబ్బంది ఉద్యోగులను టార్గెట్గా పెట్టుకుని అయితే స్వైపింగ్ మిషన్లను, ఆప్షన్లను అయితే ఆసరాగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. కొంతమంది 5గురు ముఠా సభ్యులను అయితే నల్గొండ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పల్నాడుకు చెందినటువంటి 5గురు సభ్యుల గల ముఠా గత కొద్ది నెలలుగా నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడతో పాటు సూర్యాపేట ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో పనిచేసినటువంటి వారి వద్దకు వచ్చి అర్జెంటుగా డబ్బులు కావాలని, హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు లేవని చెప్తూ వారి యొక్క ఏటీఎం కార్డు ద్వారా, స్వైపింగ్ మిషన్ల ద్వారా వచ్చి వారి యొక్క డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడైతే స్వైపింగ్ మిషన్ల ద్వారా డబ్బులు వాళ్ళు తీసుకున్నారో అక్కడ వైడ్ అనే ఆప్షన్ ద్వారా తిరిగి ఆ డబ్బులను నొక్కేస్తున్నట్టుగా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించి వారందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి మిర్యాలగూడ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈరోజు ఒక 5గురు ముఠా సభ్యులను అరెస్ట్ చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా అమాయకంగా కనిపించేటటువంటి పెట్రోల్ బంకుల్లో పనిచేసే వారి వద్ద డబ్బులు కావాలనే వంకతోటి వీరు ఈ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తుంది. వీరి పైన నిఘా ఇచ్చినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు ఈ యొక్క సభ్యుల మీటాలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 1,80,000 రూపాయల నగదును కూడా వారి వద్ద నుంచి వసూలు చేయడం జరిగింది. వీరందరినీ కూడా అరెస్ట్ చేసినట్లు మిర్యాలగూడ డీఎస్పీ తెలపడం జరిగింది. మొత్తానికైతే ఈ యొక్క స్వైపింగ్ మిషన్ల వద్ద క్రెడిట్ కార్డును ఉపయోగిస్తూ వారికి కావాల్సిన డబ్బు వారి వద్ద నుండి తీసుకొని తిరిగి వాయిడ్ అనే ఆప్షన్ ద్వారా తిరిగి ఆ డబ్బులను వీళ్ళు పొందుతున్నట్లుగా ఆ పోలీసులు అయితే గుర్తించారు. మొత్తానికి గత కొద్ది రోజులుగా అమాయక ప్రజలు మోసం చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పల్నాడుకు చెందిన ఒక ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు వారు ఎక్కడెక్కడ మోసం చేశారు, ఏ ఏ ప్రాంతాల డబ్బులు వసూలు చేశారనే వివరాలను కూడా ఈ రోజు వెల్లడించడం జరిగింది. స్వాతి. రైట్. థ్యాంక్ యూ శ్రీను. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.